స్టోరీ ఎండ్ పార్ట్ వచ్చేసిందండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా. మోడర్న్ కపుల్ పార్ట్ 52 ముగింపు. అక్కీతో లవ్ అయినా రొమాన్స్ అయినా ఇలానే ఉంటుంది. తట్టుకోవాలంటే చాలా కష్టం. నువ్వు అలసిపోయా అన్నావుగా, అందుకే శాంపిల్ మాత్రమే చూపించా. ఇంకా చాలా ఉంది, రేపటి నుండి చూస్తావుగా అంటూ కన్ను కొడతాడు. యూ అంటూ సిగ్గుపడుతూ అక్కీని గట్టిగా హత్తుకుంటుంది మహా. ఇదిగో ఇలా చేసి మళ్ళీ మొదలుపెట్టేలా చేస్తావు అంటూ మీద వాలిపోతాడు. అక్కీ అంత ఇష్టంగా తనని దగ్గరకు తీసుకుంటుంటే మహా కాదనలేక అక్కీకి సహకరిస్తూ ఆ నైట్ అంతా జాగారం చేస్తారు. తెల్లవారుజామున ఎప్పటికో ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు. మహాకి ఆఫ్టర్నూన్కి మెలకువ వస్తే లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని నైట్ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. అక్కీ నిన్ను తట్టుకోవడం కష్టంరా నాయన అంటూ అక్కీ నుదుటి మీద ముద్దు పెడుతుంది మహా. నన్ను తట్టుకోవడం కష్టమని తెలిసి కూడా భరిస్తున్నావుగా, ఇంకోసారి అంటూ మహాని అల్లుకుపోతాడు. 15 మినిట్స్ తర్వాత అక్కీ తల మీద కొడుతూ ఇంకా చాలులే అంటుంది మహా. మిగిలింది 1 అవర్ తర్వాత మొదలు పెడదాం అయితే అన్నాడు అక్కీ. 1 అవర్ కాదు, 24 అవర్స్ తర్వాత. నాకు ఓపిక లేదు బాబు అంటూ మహా కళ్ళు మూసుకుంటుంది. మహా జుట్టు నిమురుతూ జో కొడతాడు అక్కీ. నిద్రలో సడన్గా లేచి అక్కీ అంటుంది మహా. ఏమైంది అంటూ ఆమెని పట్టుకుంటాడు. అక్కీ బామ్మ నీ గురించి చాలా టెన్షన్ పడుతుంది, ఆమెతో మాట్లాడు అంటూ అతను వెళ్ళాక జరిగింది మొత్తం చెప్తుంది. మా బామ్మకి అన్నీ తెలిసిపోతాయి, నేను ఏ పిచ్చి పని చేశానా అంటూ తల కొట్టుకొని ఫోన్ తీసుకొని వెంటనే జగదాంబకి కాల్ చేస్తాడు. అక్కీ నుండి ఫోన్ రాగానే జగదాంబ గారు సంతోషంగా ఫీల్ అవుతారు. నాన్న అక్కి బంగారం ఎలా ఉన్నావంటూ ఏడ్ చేస్తుంది. బామ్మ ఎందుకు ఏడుస్తున్నావే, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసురా, చాలా భయం వేసింది. ఇప్పుడు నువ్వు మాట్లాడే వరకు కూడా టెన్షన్ పడుతూనే ఉన్నాను అంది జగదాంబ. సారీ బామ్మ, నేను చాలా టెన్షన్ పడ్డాను. పర్లేదు నాన్న, మహా ఎలా ఉంది? నా పక్కనే ఉంది బామ్మ, మాట్లాడతావా అంటాడు. ఇవ్వు నాన్న. హలో అమ్మమ్మ అంటూ మహా ఫోన్ తీసుకుంది. అమ్మ మహా ఎలా ఉన్నావు తల్లి అంది జగదాంబ. అక్కని చూస్తూ చాలా సంతోషంగా ఉన్నాను బామ్మ, నా లైఫ్లో ఇంత సంతోషం ఎప్పుడు చూడలేదు అంటూ అక్కి బుగ్గ గిల్లుతుంది. మహా సంతోషం మొత్తం ఆమె గొంతులో వినిపిస్తుంటే జగదాంబకి ఆనంద బాష్పాలు వస్తాయి. అక్కి మహాని చూస్తూ భలే ముద్దుగా ఉన్నావే అంటూ మెడ దగ్గరకు వేళ్లు తీసుకువెళ్ళి చెక్కిలి గింతలు పెడుతూ ఉంటాడు. అక్కి చేస్తున్న పనులకి కోపంగా చూస్తూ ఫోన్ చూపిస్తుంది మహా. అక్కి అయితేలే అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఆమె బాడీ మొత్తం టచ్ చేస్తున్నాడు. అక్కి చేసే పనులకి మహాకి ఫోన్ మాట్లాడడం కష్టమవుతుంది. అక్కి ప్లీజ్ అంటూ వేడుకుంటుంది. నేను తగ్గను అంటూ అక్కి రెచ్చిపోతున్నాడు. జగదాంబ అక్కి మాటలు వినిపిస్తుంటే సిగ్గుపడి ఫోన్ కట్ చేస్తుంది. హలో అమ్మమ్మ ఉన్నావా అంటూ హలో హలో అంటుంది మహా. బామ్మ ఫోన్ పెట్టేయడంతో అక్కిని కోపంగా చూస్తూ చూసావా, నీ వల్లే అమ్మమ్మ కాల్ కట్ చేసింది. చేస్తేలే అంటూ మహాని అల్లుకుపోతాడు. రే నాకు ఓపిక లేదు అని చెప్పాక కూడా ఆగడం లేదు నువ్వు. ఓపిక తెచ్చుకోవాల్సిందే ఈ అక్కీ కోసం అంటూ మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాడు. అక్కీ ఇష్టంని కాదనలేక సైలెంట్ అవుతుంది మహా. అలా రోజంతా ఇద్దరు ప్రేమాలోకంలో విహరిస్తారు. నెక్స్ట్ డే ఇద్దరు ఫ్రెష్ అయ్యి లారా జాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ రాగానే అక్కీ థ్యాంక్స్ చెప్తాడు. లారా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ హక్ చేసుకుంటాడు అక్కీ. ఇట్స్ ఓకే అక్కీ, మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఇలా ఉండాలి. మేము హ్యాపీగా ఉండాలి అంటే మా లైఫ్లో మీరు కూడా ఉండాలి. లారా జాన్ మీ ఇద్దరు తప్పకుండా మా యానివర్సరీకి రావాలి అని మరీ చెప్తుంది మహా. ఖచ్చితంగా వస్తాము అని మాట ఇస్తారు ఇద్దరు. ఫ్లైట్కి టైం అయ్యేసరికి అక్కీ మహా ఇండియాకి స్టార్ట్ అవుతారు. అక్కీ వర్క్ చేసేది లారా వాళ్ళ ఆఫీస్లోనే అయ్యేసరికి ఫార్మాలిటీస్ అన్నీ లారా త్వరగానే కంప్లీట్ చేయిస్తుంది. జాన్ లారా అక్కీ మహాని ఫ్లైట్ ఎక్కించి వెళ్ళిపోతారు. మహా అక్కీ ఇద్దరు ఫ్లైట్లో కూడా రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. హే అక్కీ, నీకు సిగ్గు లేదా? ఇది మన ఇల్లు కాదయ్యా అంది మహా. నాతో లైఫ్ ఇలానే ఉంటుంది మహా, మనకు రొమాంటిక్ సెన్స్ కొంచెం ఎక్కువ అన్నమాట, సో నువ్వు నన్ను చాలా భరించాలి అంటాడు. అమ్మో మరీ ఇంత అయితే కష్టమేరా బాబు అంది మహా. నువ్వు ఖాళీగా ఉంచితే ఏదో ఒకటి చెప్తావంటూ మహా లిప్స్ని తన లిప్స్తో మూసేస్తాడు. మహా ఫస్ట్ గింజుకున్న తర్వాత అక్కీకి సహకరిస్తుంది. ఇండియా చేరే వరకు కూడా అక్కీ తన చిలిపి పనులతో
మహాని రొమాన్స్లో ముంచెత్తుతున్నాడు. ఇద్దరూ జర్నీ చేసి రావడంతో అలసిపోయి ఇంటికి వెళ్ళగానే పడుకుంటారు. తర్వాత రోజు అక్కి మహా ఇండియా వచ్చారని తెలిసి సంతోష్ పావని వాళ్లతో మాట్లాడదాం అని వస్తారు మహా అక్కి వాళ్ళ దగ్గరకు. అప్పుడే అక్కి మహాని గోడకు లాక్ చేసి కిస్ చేస్తూ ఉండడం చూసి ఇద్దరు ఎక్స్క్యూజ్ మీ అంటారు. మధ్యలో డిస్టర్బ్ ఏంటబ్బా అంటూ మహాని వదిలి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కి. సంతోష్ పావనిని చూడగానే ఓహో మీరా అంటాడు. ఏంట్రా అంత తేలిగ్గా మీరా అంటున్నావు, వెళ్ళిపోయేటప్పుడు కనీసం చెప్పి వెళ్ళాలి అని సెన్స్ లేదా అంటూ అక్కిని తిట్టడం స్టార్ట్ చేస్తాడు సంతోష్. వాళ్ళిద్దరినీ చూసి మహాపావని పక్కకి వచ్చి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పవే మహా, ఎలా కలిసావు అక్కిని? మహా జరిగింది మొత్తం చెప్తుంది. చూసావా మహా, మీ ఇద్దరిది ట్రూ లవ్ కాబట్టి చాలా త్వరగా కలిశారు. ఎప్పుడు ఇలానే ఉండాలి మీ ఇద్దరు అని మహాని హక్ చేసుకుంది పావని. థ్యాంక్ యూ పావని, భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకోవడంలో నాకు చాలా హెల్ప్ చేసి గైడ్ చేశావు. ఈరోజు నేను అక్కితో హ్యాపీగా ఉన్నా అంటే వన్ రీజన్ నువ్వు కూడా. మన మధ్య థ్యాంక్స్లు ఎందుకులే మహా, మనమంతా ఫ్రెండ్స్. సంతోష్ అక్కి కొట్టుకోవడం అవ్వగానే మళ్ళీ పార్టీ పబ్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. చెప్పిన ముచ్చట చాలే, పదండి ఆఫీస్కి టైం అవుతుంది అంటూ సంతోష్ని తీసుకువెళ్తుంది పావని. అక్కి లవ్లో కొన్ని రోజులే, మ్యారేజ్ లైఫ్లో ఆ తర్వాత నీ పరిస్థితి కూడా ఇంతే అంటూ పావనిని ఫాలో అవుతాడు సంతోష్. వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు. అక్కి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, చాలా వర్క్ ఉంది ఆఫీస్లో అంది మహా. మళ్ళీ 2 days తర్వాత మనం మ్యారేజ్ డే ఉంది, ఆ ఏర్పాట్లు అన్నీ చూడాలిగా, కమ్ ఫాస్ట్ అంటుంది. సరే అని అక్కి వెళ్తుంటే మళ్ళీ పిలుస్తుంది మహా. ఏంటి మహా, ఒకసారి చెప్పలేవా? ఏంటి నో లేస్తుంది? మహా దగ్గర కామ్గా ఉండాలి. అబ్బో సరే మేడం చెప్పండి అన్నాడు అక్కి. నీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది. అవునా, ఏంటో అది అన్నాడు అక్కి. చెప్పను, చూపిస్తాను, త్వరగా వెళ్ళు. ఏంటో నీ గోల, సరిగ్గా చెప్పావు కదా. అరగంటకి మహా అక్కి ఇద్దరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. మహా అక్కి చేతిలో చెయ్యి వేసి షోల్డర్ మీద వాలిపోయి, అక్కి ఇప్పుడు ఇండియాలోనే ఉండిపోతావు కదా, నీకంటూ వెహికల్ కొనుక్కుంటావా లేదా? ఎందుకు కొనను, మన మ్యారేజ్ డే అవ్వగానే కొంటాను అన్నాడు. అయితే మంచి బైక్ కొను. నో కార్ అయితే కంఫర్ట్. కార్ ఎలా కంఫర్ట్ అక్కి అని బిక్క మొహం పెడుతుంది మహా. కార్ ఎందుకు కంఫర్ట్ అంటే మన రొమాన్స్ ఎవరికీ కనిపించదు కాబట్టి అన్నాడు. కారులో కూడా వదవా? ఆఫీస్లో కూడా వదలను మహా, నీకు చుక్కలే ఇంకా అంటాడు. వామ్మో, నీ మాటలు వింటుంటే భయం వేస్తుంది. ఆ భయం నేను పొగడతానులే అంటూ మహాని ఎత్తుకుని లిఫ్ట్ ఎక్కుతాడు. ఓయ్ నేను నడవగలను, ఎందుకు ఎత్తుకున్నావంది మహా. లిఫ్ట్లో కిందకు దిగే వరకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అంటూ మహా లిప్స్ని అందుకుంటాడు. అమ్మో ఊపిరి ఆడడం లేదు అంటూ కొడుతుంది మహా అక్కిని. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది అనగా అక్కి మహాని వదిలేస్తాడు. యూ ఈడియట్ అంటూ మహా కొడుతుంటే మహా ప్లీజ్ కూల్, క్యాబ్ వచ్చింది అని కార్ దగ్గరకు తీసుకువెళ్తాడు అక్కి. కార్ ఆఫీస్ ముందు ఆగగానే మనీ పే చేసి మహా చేతిని వదిలేస్తాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, ఎందుకు వదిలేశావు? అంటే ఆఫీస్లో అందరికీ తెలుస్తుందని అంటూ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అక్కి. ఏం కాదులే, ఇలా రా అంటూ అక్కి చేతిని పట్టుకొని లోపలికి నడుస్తుంది మహా అక్కి ఇద్దరు చేతిలో చేయి వేసుకొని లోపలికి వస్తుంటే స్టాఫ్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఎవరికి ఏమీ తెలియనందువలన తెల్ల మొహం వేస్తారు. మహా మిడిల్లో నుంచొని హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, ఈరోజు మీకు నా హస్బెండ్ని పరిచయం చేయబోతున్నా. వావ్ అవునా మేడం అంటూ గీతిక ఎక్సైట్ అవుతుంది. అవును, మీ అందరికీ బాగా తెలుసు, అతను మన ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. మన ఆఫీస్లోనా? మన ఆఫీసా, ఎవరా అని ఆలోచిస్తాడు కిషోర్. అక్కి చేతిని పట్టుకొని మా హస్బెండ్ అంటూ అతని షోల్డర్ మీద వాలుతుంది మహా. అక్కి మహా హస్బెండ్ అని తెలిసేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. ఓ నో, ఇన్ని డేస్ మనకు తెలియనే లేదు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అంటూ ఒకటే గుసగుసలు ఆడతారు అందరూ. గాయస్, ఇన్ని డేస్ ఈ విషయం మీ దగ్గర దాయడానికి కారణం అక్కి ఫారెన్లో స్టడీ కంప్లీట్ చేయడం వలన కొంచెం ఫ్లర్టింగ్ ఎక్కువగా చేస్తాడు. ఆఫీస్ హెడ్గా ఉంటూ నా హస్బెండ్ ఇలా చేస్తే మీరు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని చెప్పలేదు అంటుంది.
మేడం, అక్కీ సార్ ఫ్లర్టింగ్ చేస్తారు కానీ అవి ఎప్పుడు మమ్మల్ని కించపరిచేలా ఉండవు, కామెడీ వేలోనే చేస్తారు అని నవ్వింది లీసా. అందరూ కూడా లీసా మాటలకి అవును అంటారు. గీతిక మాత్రం షాక్లోనే ఉంటుంది. వామ్మో, అక్కీ గారు మేడం హస్బెండ్ అని తెలియక చాలాసార్లు తిట్టాను. ఆమె ముందే తన హస్బెండ్ని ఫీల్ అవుతుంటే మహా వచ్చి గీతిక షోల్డర్ మీద చేయి వేసి, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు గీతిక, అవన్నీ మర్చిపో, నేనేం ఫీల్ అవ్వను అని నవ్వింది. థ్యాంక్ యూ మేడం అంటూ రిలాక్స్ అవుతుంది గీతిక. మహాకి అక్కికి స్టాఫ్ అంతా కంగ్రాచులేషన్స్ చెప్తారు. గాయస్, మీ విషెస్ అన్నీ దాచిపెట్టుకోండి, 2 డేస్లో మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఆ రోజు మీ అందరూ విష్ చేయొచ్చు అంటూ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది మహా. ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేసి మహా అక్కి రిటర్న్ అవుతారు. యానివర్సరీ సెలబ్రేషన్స్కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకున్నారు. 2 డేస్ 2 మినిట్స్లా గడిచిపోతాయి. మహా అక్కి ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. మహా అక్కిల యానివర్సరీ డే. మార్నింగ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని లవ్ యూ అక్కి అంటూ హక్ చేసుకుంటుంది మహా. మీటు మహా అంటూ అక్కి కూడా మహాని హక్ చేసుకొని కిస్ ఇస్తాడు. ఇద్దరూ ముద్దులో మునిగిపోతుంటే కాలింగ్ బెల్ మోగుతుంది. అక్కి వదులు అంటూ నెట్టేసి మహా వెళ్ళి డోర్ తీస్తుంది. మహా పేరెంట్స్, అక్కి పేరెంట్స్, బామ్మలు అందరూ ఒక్కసారిగా హ్యాపీ మ్యారేజ్ డే అంటూ విష్ చేస్తారు. మహా అక్కి ఇద్దరూ నవ్వుతూ పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తారు. మీ ఇద్దరి పెళ్లి చేసినప్పుడు మేము చాలా భయపడ్డాం ఎలా ఉంటారో అని. మీరు మా ఊహలు మొత్తం చెరిపేసి చాలా ఆనందంగా ఉన్నారు, ఇది చాలు మాకు అంటూ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎమోషనల్ అవుతారు. అక్కీ మహా వాళ్ళందరినీ హక్ చేసుకొని మీరేం చేసినా మా మంచికే చేశారు అని మేము లేట్గా రియలైజ్ అయ్యాం. ఏదైతేనేం మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము, మీరు రిలాక్స్గా ఉండండి అంటూ అందరినీ ఓదారుస్తుంది మహా. ఈవినింగ్ టైంకి అందరూ వస్తారని అరేంజ్మెంట్స్ అన్నీ హడావిడిగా జరుగుతూ ఉంటాయి. పావని, సంతోష్ ఆఫ్టర్నూన్ హాలిడే పెట్టి మహా వాళ్ళ ఇంటికి వస్తారు. లారా జాన్ కూడా అమెరికా నుండి వస్తారు. ఈవినింగ్ 6కి మహా వాళ్ళ ఇల్లు మొత్తం కళకళలాడుతూ ఉంటుంది. ఆఫీస్ స్టాఫ్, అక్కీ ఫ్రెండ్స్, మహా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మొత్తం హడావిడిగా ఉంటారు. మహా అక్కీ రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్తారు. మహా లోపలికి రాగానే అక్కీ డోర్ లాక్ చేసి మహాని గట్టిగా పట్టుకుంటాడు. అక్కీ, ఏం చేస్తున్నావు, వదులు నన్ను, బయట అందరూ ఉన్నారు, మార్నింగ్ నుండి వాళ్ళు ఉన్నందువలన నిన్ను ముద్దు పెట్టుకోవడానికే కుదరలేదు, ఇప్పుడైనా కొన్ని హగ్స్ కిసెస్ ఇవ్వవే అంటాడు అక్కీ మహాని. పార్టీ అయ్యాక నీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు, ఇప్పుడు నన్ను వదిలేయి మహానుభావ అంటూ అక్కీని తోసి వాష్రూమ్కి వెళ్తుంది మహా. ఇద్దరు గంటలో రెడీ అయ్యి బయటకు వచ్చి అందరినీ రిసీవ్ చేసుకుంటారు. ఇద్దరు కపుల్ డ్రెస్లో పార్టీలో గ్రాండ్ లుక్లో కనిపిస్తారు. గెస్ట్ అందరూ వస్తుంటే మహా ఒక వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. అతను అక్కీ మహా దగ్గరకు వచ్చి హ్యాపీ యానివర్సరీ అంటూ విష్ చేస్తాడు. అక్కీ నవ్వుతూ థ్యాంక్ యూ అంటాడు. మహా ఏ రియాక్షన్ లేకుండా సైలెంట్గా ఉండేసరికి తనని కుదుపుతాడు అక్కీ. థ్యాంక్స్ మానస్ అంటూ నవ్వింది మహా కూడా. నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కీ పక్కకి వెళ్తాడు వాళ్ళిద్దరికీ స్పేస్ ఇవ్వడానికి. అక్కీ పక్కకి వెళ్ళగానే అతన్నే చూస్తుంది మహా. ఇట్స్ ఓకే అంటూ సైగ చేస్తాడు అక్కీ. మహా సారీ అంటాడు మానస్ ప్లీజ్, నువ్వు నాకు సారీ చెప్పకు, అసలు నీ తప్పు లేదు ఇందులో, నాదే తప్పు మొత్తం. మహా, ఇంకా వదిలే, అదంతా మా అమ్మకి మన మ్యాటర్ చెప్పాను, పెళ్లి విలువ భర్త విలువ చెప్పింది, నీ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాను, నేను అందుకే అక్కీ పార్టీకి ఇన్వైట్ చేయగానే వచ్చాను. థ్యాంక్స్ మానస్, నన్ను అర్థం చేసుకున్నందుకు. మానస్, నాకు ఒక మాట ఇస్తావా అంది మహా. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు మహా, నన్ను పెళ్లి చేసుకోమనే కదా, మా అమ్మ ఆల్రెడీ ఆ పనిలోనే ఉంది. మహా నవ్వుతుంది మానస్ మాటలకి. ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకున్నాక మహా అక్కీ దగ్గరకు వెళ్ళిపోతుంది. కిషోర్, గీతిక జంటగా వచ్చి మహాని అక్కీని విష్ చేస్తారు. ఏంటి మీ ఇద్దరు లైన్ క్లియర్ అయ్యిందా అని నవ్వుతాడు అక్కీ. అక్కీ, ధైర్యం చేసి చెప్పేశాను, గీతిక ఒప్పేసుకుంది అంటాడు కిషోర్. ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తారు అక్కీ మహా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యేసరికి కేక్ కట్ చేస్తారు మహా అక్కీ. ఇద్దరూ కలిపి కేక్ కట్ చేస్తుంటే అందరి విష్తో ఆ ఇల్లు మొత్తం నిండిపోతుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తినిపిస్తారు. అందరూ డిన్నర్ చేసి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తారు.
మహా అఖిలకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళ రూమ్ని ఫస్ట్ నైట్ రూమ్లో డెకరేట్ చేసి అందరూ పావని వాళ్ళ ఇంటికి వెళ్తారు. మహా అక్కి ఇద్దరు రూమ్ని చూసి షాక్ అవుతారు. అక్కి మాత్రం చాలా ఎక్సైటెడ్ అవుతాడు ఆ రూమ్ని చూసి. ఆహా, నా బాధ అర్థమైంది అనుకుంటా వీళ్ళకి అని మహాని హక్ చేసుకుంటే అక్కిని తోసేస్తుంది మహా. ఓయ్ ఏంటే తోసేస్తున్నావు, పార్టీ అయ్యాక ఏం కావాలి అంటే అవి చేసుకో అన్నావుగా అన్నాడు అక్కి. అప్పుడు వదులుతామని అన్నాను అంతే. నీకు బెడ్ కట్టంది మహా. ఏంటి బెడ్ కట్టా, దేనికి అన్నాడు. నన్ను వదిలి అమెరికా వెళ్ళినందుకు. ఆ రోజు మనం లవ్ ఫీల్ ఉన్నాం కాబట్టి నిన్ను ఆ రోజు మనం లవ్ ఫీల్లో ఉన్నాం కాబట్టి ఓకే అన్నాను. నాకు నీ మీద కోపం తగ్గే వరకు నో టచింగ్స్ అంటూ బెడ్ మీద ముసుగు వేసుకుని పడుకుంటుంది మహా. హే మహా లేవవే అని ప్లీజింగ్గా అడుగుతాడు అక్కి. నో అక్కి, నేను క్షమించను నిన్ను. నా మూడ్ ఎప్పుడైతే మారుతో అప్పుడే ఓకే చెప్తా, ఇక పడుకో అంటూ లైట్ ఆఫ్ చేస్తుంది. అక్కి నీరసంగా మహాని చూసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా స్టోరీ అయితే ఎండ్ అయిపోయిందండి. మహా అక్కిని ఎప్పటికీ దగ్గరికి రానిస్తుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. స్టోరీ అయితే ఎండ్ అనమాట. రెగ్యులర్ ఎండింగ్ బాగోదు కదా, అందుకే కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట ఎండింగ్ని. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రెసెంట్ సొసైటీలో జనాలు పెట్టుకునే అఫైర్స్ గురించి అన్నమాట. స్టోరీ వేలో చెప్పాలి అని మహా అక్కి అనే క్యారెక్టర్స్ని యూజ్ చేసుకున్నా. అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చెప్పేది ఒకటే, మీరు పెళ్ళికి ముందు ఎలా అయినా ఉండండి, పెళ్ళి అనే బంధంలోకి అడుగు పెట్టాక దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ విషయాలు చెప్పడానికే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా నేను సృష్టించానండి. మధ్యలో సంధ్య అనే క్యారెక్టర్ని కూడా దానికోసమే క్రియేట్ చేశాను. న్యూ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ లవ్ యూ ఆల్. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే పెళ్ళికి ముందు చేసేసేసి తర్వాత మంచిగా ఉండాలంటారా? అలా ఏం కాదు. కొంతమంది రాంగ్ చేసినా సరే దాన్ని సరిదిద్దుకునే అవకాశం మీకైతే మ్యారేజ్ ద్వారా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. అండ్ ఇంకో విషయం ఏమైతే చెప్పాలనుకున్నానంటే, ఒక మంచి స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేటప్పుడు ఆ స్టోరీకి వ్యూస్ అనే రావని చెప్పేసి నాకు ఈ స్టోరీతో అర్థమైపోయింది. ఒకళ్ళు రాక్షసంగా ఉండి ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళిద్దరు విడిపోతే ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తూ ఒక బ్యాడ్ క్యారెక్టర్కి సపోర్ట్ చేస్తూ జనాలు ఎక్కువగా అవైతే చదివారు. కానీ ఇలా మంచి గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఉండేది మాత్రం చాలా తక్కువగా వ్యూస్ వచ్చాయి. సో నేనైతే ఫీల్ అవుతున్నాను. కొంతమంది ఏ స్టోరీ అయినా చదువుతారు, బట్ స్టోరీ లాగే చూసుకోవాలి. బట్ కానీ ఇది మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అని నేను ముందు నుంచి చెప్తున్న ఫన్ వేలో ఉంటుందని చెప్పినా సరే కొంతమంది దీన్ని అవాయిడ్ చేయడం కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది అంతే. సో అలా అని మీరు చదవకూడదు అని చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నాను. చదివిన వాళ్ళని ఎవరిని నేనేం అనడం లేదు. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీని కొంతమంది చదివారని కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. నేను అనుకున్న వ్యూషిప్ దీనికి కూడా వస్తే బాగుండేది. ఎందుకంటే నాకు ఇది మెసేజ్ ఇచ్చేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనేది కదా ఫీలింగ్. సో ఆ మెసేజ్ ఇవ్వాల్సిన రీచ్ అయితే లేదని నేను ఫీల్ అవుతున్నా. సో కొంతమందికైనా అర్థమవుతుంది అనుకున్నా. అండ్ మీరు ఈ స్టోరీ గురించి కామెంట్స్ అయితే రాసేయండి. కొంతమంది స్టోరీ ఎండ్ అవ్వకుండా మేము ఎలాంటి కామెంట్స్ ఏం చెప్పము, స్టోరీ గురించి ముందు కంప్లీట్ చేయండి తర్వాత చెప్తామని చాలామంది అన్నారు. సో ఇప్పుడైతే మీరు స్టోరీ గురించి మీ ఒపీనియన్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మీరు ఇందులో ఏం తెలుసుకున్నారు ఈ క్యారెక్టర్స్ ద్వారా, మీకేం అర్థమైంది, ఎలా ఉండాలనుకుంటున్నారు సొసైటీలో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు, ఈ వేలో వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది అని మీరు గ్రహించింది నా స్టోరీలో మీరు నాకు కామెంట్ చేసి చెప్తే నేను కూడా చూస్తాను. ఎవరి థాట్స్ ఎలా ఉన్నాయి నాకు తెలుస్తాయి అన్నమాట. నేను పెట్టిన స్టోరీకి అనేది నాకైతే ఒక ఫలితం దక్కింది అనుకుంటాను. సో మీ కామెంట్స్ కోసం నేనైతే ఎదురు చూస్తాను. రేపు మార్నింగ్ 9 to 10 మధ్యలో ఒక కొత్త స్టోరీని అయితే లాంచ్ చేస్తానండి. నేమ్ రివీల్ అయితే చేయాలి అనుకోవట్లేదు, ఎందుకంటే రేపు స్టోరీలోనే నేమ్ రివీల్ చేస్తాను. సో ఇది స్టోరీ అయితే నాకు తెలిసి కొంతమంది రేపు మార్నింగ్ వింటారు అనుకుంటున్నా. సో విన్న తర్వాత వెంటనే మీరు మాత్రం మెసేజ్ అన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సరికొత్త స్టోరీతో మీ ముందుకు వస్తున్నా అని చెప్పాను కదా, ఆ స్టోరీని కూడా ఈ స్టోరీ లాగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ మోడర్న్ కపుల్లో ఎప్పుడు నేను ఇంత ల్యాగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కదా స్టోరీ లాస్ట్లో, ఫస్ట్ టైం ఇప్పుడే ఇస్తున్నా, అది కూడా ఎండ్ ఎపిసోడ్ కాబట్టి.